హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించిన అతి ముఖ్యమైన వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడీ కార్డులు చేయాలి అనే నిబంధన ఉంది. దీనిని అనుసరించి జీవో ఎంఎస్ నంబర్ 555 డేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2002 ద్వారా పెన్షనర్స్‌కు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయుటకు విధివిధానాలు, కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలి అనైతే నిర్దేశించారు. 31/5/2022 నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్‌కు సంబంధిత ఎస్టీఓలు లేదా డీటీఓలు నిర్ణీత వ్యవధిలో ఐడీ కార్డులు జారీ చేయాలి అనైతే సూచించారు. పెన్షనర్ ఐడీ కార్డు ప్రతి 5 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు. ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడీ కార్డును హ్యాండోవర్ చేయాలి. నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడీ కార్డునైతే పొందాలి. ఇది రూలు. ఐడీ కార్డులు జారీ అయ్యే ఖర్చుకు కూడా పెన్షనరే భరించాల్సి అయితే ఉంటుంది. సో, ఆ ఖర్చును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుంది అని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. ఇక సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్‌కు జారీ చేయవలసిన ఐడీ కార్డు ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్సర్ 1 అండ్ 2గా జారీ చేశారు. అవి కింద జత చేయడమైనది. తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడీ కార్డులపై జారీ చేయబడ్డాయి. జీవో ఎంఎస్ నంబర్ 134 డేటెడ్ ఆన్ 13/5/2009 ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడీ కార్డులను జారీ చేయాలనైతే ఆదేశించారు. నైన్త్ పే కమిషన్ రిపోర్ట్‌లో రాష్ట్రంలో ఉన్న సర్వీసు పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడీ కార్డులను జారీ చేయాలని, వాటినే హెల్త్ కార్డుగా పరిగణించాలనైతే సూచించింది. ఇక దరిమిల ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 206, 46/2010 ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయమని ఉత్తర్వులను ఇచ్చింది. లామినేటెడ్ ఐడీ కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ లేదా యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుంచి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా, ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్‌పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందజేసేవారు. ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి మరీ పెన్షనర్‌కు అందించేవారు. ప్రస్తుతం గత 6, 7 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఐడీ కార్డుల గురించి పెద్దగా అవగాహన లేకపోవడం అయితే ఉంటుంది చూస్తున్నాం.